నమస్కారం సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర డీజీపీ వారిని విశాఖపట్నం రేంజ్ డిఐజీ సిహెచ్ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ 1వ, 2వ డిపోలు గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో మమేకమయ్యారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో గల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ జిల్లాలో నేరాలు నమోదు నియంత్రణకు చేపడుతున్న చర్యలు, ప్రాపర్టీ నేరాల్లో టెంపుల్, చైన్ స్నాచర్లు, ట్రాన్స్ఫార్మర్, బీహార్ సఫారీ తదితర గ్యాంగ్ కేసులు, నేరస్తులు, ప్రాపర్టీ ఛేదింపు, జిల్లాలో సంకల్పం పేరిట గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ, మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న నేరాలు అరికట్టుట, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలో గత ఏడాదిలో 17% నేరాలు తగ్గాయని, జిల్లాలో 460 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సురక్ష కార్యక్రమాల్లో 520 సీసీ కెమెరాలు ఇప్పటి వరకు అదనంగా ఏర్పాటు చేశామని, డ్రోన్ ఉపయోగం పెరిగిందని, రథసప్తమి బందోబస్తు ఏర్పాట్లు, ఆరోగ్య రక్ష క్రింద జిల్లా పోలీసులకు ఆరోగ్య పరీక్షలు చేయించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగిందని, తద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డీజీపీ వారికి జిల్లా ఎస్పీ వివరాలు తెలియజేశారు. సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, గత 7 నెలల్లో జిల్లాలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీస్ సేవలు అందించి జిల్లా, రాష్ట్ర పోలీస్ శాఖ కీర్తి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని రాష్ట్ర డీజీపీ పోలీస్ అధికారులను సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి శ్రీనివాసరావు, కేవీ రమణ, డిఎస్పీలు, సిఐలు, విజయనగరం జోన్ ఈడీ ఏ విజయ్ కుమార్, విశాఖపట్నం రీజన్ ఆర్ఎం బి అప్పలనాయుడు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్ అంతా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జిల్లాలన్నిటితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో, అనకాపల్లి జిల్లాలో 39,000 కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కార్యక్రమం అయ్యాక నేను అక్కడికి వెళ్తాను, అది కూడా వాళ్ళు చేస్తారు, నేను పర్యవేక్షించడం జరుగుతుంది. సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని, ముఖ్యంగా విద్యార్థులని, కాలేజీ స్కూల్ విద్యార్థులందరినీ కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే, అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గంజాయిని కంట్రోల్ చేయాలి, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ శిబిరానికి హాజరైన దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. సుమారు 50 లక్షల రూపాయలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్డ్ వర్క్ ఫ్లోలు, అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారీ సౌకర్యాలతో అధిక నాణ్యత గల పరికరాలను అర్హులను గుర్తించి అందివ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఏడి కవిత, కార్యాలయ సిబ్బంది, వివిధ మండలాల నుండి విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. రథసప్తమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం కొత్త రోడ్ల కూడల నుంచి సూర్యమహల్, అరసవెల్లి కూడలి వరకు జరుగుతున్న పనుల ఏర్పాట్లు స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి మంత్రి పరిశీలించారు. తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఉత్సవాలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు. మూగజీవులైన పశువులకు వైద్యం అవసరమని గుర్తించిన ప్రభుత్వం పశువైద్యాధికారులు లేని గ్రామాల్లో ప్రత్యేక పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జల్లపేట గ్రామంలో పశుసంవర్ధక ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరానికి ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాట్లు ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. పాడి పశువుల వలన నిత్యం ఆదాయం ఉంటుందని, రైతు సోదరులు పశువుల వ్యాధులకు అవసరమైన వైద్యం అందించే నిమిత్తం ఈ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని అన్నారు. నట్టల నివారణ, మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ, ఏహెచ్ఏ, బిఏఎస్, జిఎం డాక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి 4వసారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనుషులకి ఎలాగైతే వైద్య శిబిరాలు పెడుతున్నారో పశువులకు కూడా అలాగే వైద్య శిబిరాలు పెట్టి, అలాగే పశు సంపదను పెంచి పాడి పరిశ్రమని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పశుసంవర్ధక శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారు దిశానిర్దేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాంతో అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మనకి ఇల్లులు ఉన్నాయి, అలాగే గోవులకు కూడా గోకులాలు ఉండాలని షెడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది. మన ఊర్లో ఒక్కడు కూడా కట్టలేదంటే నాకు అదే కొంచెం బాధ అనిపిస్తుంది. పాత ఎవరైనా కట్టిన వాళ్ళు ఉండి బిల్లు అవ్వలేదు, కన్నబాబు అవ్వలేదు అన్నారు, అది కూడా చేస్తాం. అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా గోకులాలు కట్టాలనుకుంటే రామారావు గారికి మీరు లిస్ట్ ఇవ్వండి, అవి తప్పకుండా నేను శాంక్షన్ చేయిస్తాను. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కోటబొమ్మాలి సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వంశధార నది ఎడమ కాలువ ద్వారా 1,50,000 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80,000 ఎకరాలు, హై లెవెల్ కెనాల్ ద్వారా 5,000 ఎకరాలు, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 20,000 ఎకరాలకు నీరు అందిస్తుందని తెలిపారు. వంశధార ప్రాజెక్టు నిర్వహణకు నిధులు లేక శిథిలావస్థలో ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వంశధార ప్రాజెక్టుకు రాష్ట్ర
ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని వారు ప్రశ్నించారు. కోటబొమ్మాలి మండలం కొండపేట ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేశారు. రథసప్తమి రాష్ట్ర పండుగను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీలకు సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు ఎమ్మెల్యే శంకర్ జిల్లా కలెక్టర్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఫిబ్రవరి 4 రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడలు నిర్వహించనున్నట్లు గోడ పత్రికను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనజీవన స్రవంతిలో మమేకమై అందరివాడిగా ఆశీస్సులు అభినందనలు అందుకుంటున్న సీనియర్ పాత్రికేయ ప్రతిభాశాలి వాకర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వక్తలు కొనియాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసార భారతి సీనియర్ పాత్రికేయుడుగా ప్రశంసాపత్రాన్ని ఘన సత్కారాన్ని అందుకున్న శాసపు జోగినాయుడు పాత్రికేయుడిగా కాకుండా ఒక సమాజ సేవకుడిగా ఉత్తమ లక్షణాలు కలిగిన ఉన్నత వ్యక్తిగా తమ అందరికీ ఆదర్శప్రాయుడు. అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేయడంలో నడిపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆయనను అందరూ అభినందిస్తారని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. పాత్రికేయుడిగా చక్కని వ్యాసాలు వార్తలు అందించాలని సమాజ స్థాపనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండాలని రిటైర్డ్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోన వేణుగోపాలరావు కోరారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బత్తుల దేవిప్రసాద్, చలపాక సూర్యారావు, డాక్టర్ కె పాండురంగారావు, ఆనందరావు, గోలి ఉమామహేశ్వరరావు, పి నాగేశ్వరరావు, జేసీ పట్నాయక్, తౌడు రాధాకృష్ణ, మల్లిబాబు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలను చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లు, అవసరమగు పోలీస్ ఫోర్స్ సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రథసప్తమి వేడుక రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు నిరంతరం సీసీటీవీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది, అధికారులు సమన్వయం చేసుకుంటూ వేడుక ప్రశాంతంగా నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులతో సంప్రదించి వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలోకి పెద్ద వాహనాలు రాకుండా అవసరమైన ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో సూర్య నమస్కారాలు, శోభాయాత్ర, క్రీడలు, హెలికాప్టర్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు కేవి రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానంద్, అప్పారావు, ప్రసాదరావు, శేషాద్రి, జిల్లాలోని సిఐలు, ఆర్ఐ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. అధైర్యపడవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని పుట్నూరు గోవిందరావుకు నర్సనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి భరోసా కల్పించారు. నర్సనపేట నియోజకవర్గం శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో మంగళవారం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పుట్నూరు గోవిందరావు కిడ్నీ వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 40,500 రూపాయల చెక్కును పుట్నూరు గోవిందరావుకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తి అని, పేద రోగుల చికిత్సకు అన్ని విధాలుగా సహకరిస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎందరో పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ కమిటీ కార్యదర్శి జామి వెంకట్రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఉన్న వెంకటేశ్వరరావు, ముద్దాడ గోపాలరావు, కోరాడ వేణుగోపాలస్వామి, గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈరోజు కళాశాల బోటనీ శాఖ విభాగాధిపతి ఎస్ రుద్రమరాణి మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ అనే నూతన సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందించాలంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అవలంబించడం సరిపోదని కొత్త వ్యవసాయ పద్ధతులు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ పి రేవతి మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోనే వైస్ ప్రిన్సిపల్ పి శంకరనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి ఆదిలక్ష్మి, బాటనీ అధ్యాపకులు సిహెచ్ సునీత,
ఏ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి సంస్థ ద్వారా నేరుగా జీతాలను చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్సోర్సింగ్ అసోసియేషన్ నాయకులు కోరారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ మరియు ఏపీపీడీడీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావును యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను విన్నవించుకొని వినతిపత్రం అందజేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కలుపుతూ ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించి తీరుతారని ఎండీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీపీటీడీ అవుట్సోర్సింగ్ రాష్ట్ర నాయకులు ముత్యాలరావు, జిల్లా అధ్యక్షులు దాసరి కిరణ్, ట్రెజరీ ఆర్ నవీన్, రాష్ట్ర సలహాదారులు అనిల్ కుమార్, రామ్మోహన్, రాజారావు, సంతోష్, పి రాజా, గోపి తదితర అవుట్సోర్సింగ్ నాయకులు ఉన్నారు. వివిధ జిల్లాలకు చెందిన యువతలో సాంస్కృతిక మార్పిడి అవగాహన, జాతీయ సమగ్రతను పెంపొందించడానికి అంతర్ జిల్లా యువజన మార్పిడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్ తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో చిలకపాలెంలో కర్నూలు నుండి శ్రీకాకుళం వచ్చిన యువకులకు ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కె వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ సంస్కృతి, టూరిజం, భాష, విద్య, వాణిజ్యం తదితర రంగాలలో పరస్పర మార్పిడి ద్వారా ప్రజలను కనెక్ట్ చేసే వార్షిక కార్యక్రమాలలో వివిధ రాష్ట్రాలు, జిల్లాలను అనుసంధానించడానికి ఈ కార్యాచరణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి జిల్లా ఉపాధి కల్పనాధికారి కె సుధా మాట్లాడుతూ యువత స్థానిక నివాసితుల మధ్య అర్థవంతమైన బంధాలు, స్నేహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుందని, అదే సమయంలో ఆతిథ్య జిల్లా సాంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి అవకాశాలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అధినేత దుర్గాప్రసాద్ రాజ్, సెర్శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ బివి ప్రసాదరావు, డాక్టర్ జిటి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెహ్రూ కేంద్రం గణాంకాధికారి డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్షోదయం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు శ్రీకాకుళానికి చెందిన సుందర కామేష్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ₹1,00,000 విలువ గల వాకీటాకీలు ఆలయ ఈవోకి సుందర కామేష్ తాత కొంచాడ రామారావు జ్ఞాపకార్థం అందజేశారు. తదుపరి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు. జొన్నలపాడు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ పండాకు కాలోజీ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వెలుగు సాహితీ వేదిక, జాతీయ స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థల సంయుక్తాధ్వర్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు పురస్కారాలకు ఎంపికైనట్లు ఆ సంస్థ జాతీయ చైర్మన్ పాలోజు రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సినీ, డివోషనల్, జానపద గాయకుడిగా, డివోషనల్ మ్యూజికల్ డైరెక్టర్గా విశిష్ట సేవలందించిన దుర్గాప్రసాద్ పండాకు జాతీయ స్థాయిలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుకి ఎంపికయ్యారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆర్థరైటిస్, కండరాల నొప్పివాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది కూడా. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి, కుటుంబానికి సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది, ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.